వెల్కమ్ టు టీ10 నేను రేవతి. జమ్మూ కాశ్మీర్ లో శాసనసభకు 5 సభ్యులను నామినేట్ చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికారం ఇచ్చి శాసన సవరణలను దుర్వినియోగం చేసి ప్రజల తీర్పును తారుమారు చేసేందుకు బీజేపీ కుయుక్తులు ప్రదర్శిస్తోంది. 10 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో 5 సభ్యులను నామినేట్ చేసేందుకు ఎల్జీ ముందుకు వచ్చారు. వారికి అసెంబ్లీలో ఓటు హక్కు కల్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ప్రకారం అసెంబ్లీలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేకపోతే 2 మహిళలను నామినేట్ చేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికారం ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభల్లో సభ్యులను నామినేట్ చేస్తుంటారు. వారికి ఓటు హక్కు లేదా ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో పాల్గొనడానికి వీలు లేదు. కానీ జమ్మూ కాశ్మీర్ శాసనసభను పుదుచ్చేరి తరహాలో తీర్చిదిద్దామని నామినేటెడ్ అభ్యర్థులకు కూడా ఓటు హక్కు ఉంటుందని కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ వాదనలకు తెరలేపింది. 90 మంది సభ్యులు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పూర్తి మెజారిటీకి 46 మంది సభ్యుల మద్దతు అవసరం. నామినేటెడ్ సభ్యులు కలిపితే సంఖ్య 48కి పెరుగుతుంది. ఈ క్రమంలోనే హంగ్ అసెంబ్లీ ఏర్పడితే అధికార దుర్వినియోగానికి పాల్పడి బీజేపీ అసెంబ్లీని చేజెక్కించుకోవడానికి ప్రయత్నిస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. జమాతే ఇస్లామీ స్వతంత్రులు ఇంజనీర్ రషీద్ పార్టీకి చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం సౌకర్యాలు కల్పించి వారిని లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, సిపిఐఎం, పీడీపీలు ప్రభుత్వ ఏర్పాటుకు ముందు 5 సభ్యులను నామినేట్ చేయడం ప్రజాస్వామ్యంపై దాడి అని విమర్శించారు. 2023లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్నిక విషయంలోనూ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ద్వారా బీజేపీ ఇదే రకమైన కుట్రలకు పూనుకుంది. 10 మంది మున్సిపల్ కౌన్సిలర్లను నామినేట్ చేసి కార్పొరేషన్ చైర్మన్ పదవిని చేజెక్కించుకోవడానికి ప్రయత్నించింది. అయితే అప్పుడు ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం జోక్యంతో కమలానికి ఎదురుదెబ్బ తగిలింది. నామినేట్ చేసే కౌన్సిలర్లకు ఓటు హక్కు లేకుండా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా ఆ పార్టీకి బుద్ధి రాలేదు. మళ్లీ అదే తరహాను జమ్మూ కాశ్మీర్ లో ఉపయోగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.